హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఇన్నోవా టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది ఇన్నోవా వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు కదా. సో ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎవరైతే ఇన్నోవా వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి, ఈ వెహికల్ కొనుక్కోవచ్చా లేదా, మైలేజ్ ఎంత వస్తుంది, మొత్తం మనం సార్ని అయితే అడిగి తెలుసుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇట్లాంటి ఓనర్షిప్ రివ్యూ ఇస్తున్నందుకు, ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వైట్ కలరే మీరు ఎందుకు పర్చేస్ చేశారు సార్? సార్ వైట్ వచ్చేసి చూడండి సార్, ఇదైతే యాక్చువల్లీ కమర్షియల్ వెహికల్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో అంటే అఫీషియల్గా నడిపించుకునే వాళ్ళు ఎక్కువ సజెషన్ వైట్ కలర్ సజెషన్ ఇస్తారు. ఇంకోటి మెయింటెనెన్స్ తక్కువ. ఓకే, ఇంకోటి మీకు వచ్చేసి అదర్ కలర్స్ వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సెంటిమెంట్ పరంగా వైట్ అందరూ ప్రిఫర్ చేస్తారు. ఓకే, అందువల్ల మీరు వైటే కొనుక్కున్నారు. నాకు ఇష్టం, కలర్ కూడా నాకు ఇష్టం. సో ఎప్పుడు పర్చేస్ చేశారు సార్ మీరు? ఆల్మోస్ట్ 5 years. 5 years. ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? ఆల్మోస్ట్ 2 lakhs చేంజ్ అయిపోయిందండి. 2 lakhs పైన తిరిగారు. 2 lakhs. సో రిలయబిలిటీ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. రిలయబిలిటీ ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పటిదాకా కంఫర్టబుల్ సీట్ అయినా నడిపించడానికైనా కూడా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంజన్ పరంగా వచ్చేసి మనకి ఇప్పటిదాకా అయితే నాకైతే ఇంజన్ అయితే ఓపెన్ అవ్వలేదు. మన షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు 5 lakhs kilometers మనకు ఇబ్బంది లేకుండా తిప్పేయచ్చు అని చెప్తారు కదా. చెప్తారు 100%. అది రియల్ 100%. ఓకే, నైట్ టైమ్ లైట్స్ విజిబిలిటీ ఎలా ఉంది సార్? సార్ ఇప్పుడు చూడండి, షోరూమ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళని తగ్గట్టుగా అంటే వైరింగ్ తగ్గట్టుగా వాళ్ళు లైటింగ్ ఇస్తారు. అవును, వాట్స్ బట్టి ఇస్తారు. మనం కొంచెం పెంచుకుంటే మనకు విజిబిలిటీ ఎక్కువ అవుతుంది అంతే. కానీ ఈ స్టాక్ లైటింగ్ అయితే ఓకే మనకి ఏ కన్ఫ్యూజన్ ఏం లేదు, బాగుంటుంది. బాగా లాంగ్ వెళ్ళే వాళ్ళైతే పెట్టించుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. నేనైతే పెట్టించుకుని నాకైతే ఏం ప్రాబ్లం కాలేదు. వైరింగ్ పరంగా అయితే ఏ ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కదా సార్. సో 17-inch వీల్స్ అయితే ఇచ్చారు కదా. 5 years నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు టైర్స్ మార్చారు సార్? నేనైతే ఒక 2 times చేంజ్ చేశాను సార్. ఇప్పుడు 2 lakhs చేంజ్ అయిపోయింది నాది కిలోమీటర్స్. టైర్స్ కాస్ట్ ఒక్కోటి ఎంత పడుతుంది సార్ ఒకవేళ మార్చాలంటే? ఆల్మోస్ట్ 9,500 to 9,700. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ పడుతుంది. ఫిట్టింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదా. 10,000 దాకా. సో ఒకవేళ మీరు 17-inch వీల్స్ అంటే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి 17-inch వీల్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మీరు టైర్ మార్చుకోవాలంటే ఇన్నోవా క్రిస్టాకి 10,000 రూపాయలు దాకా అవుతుంది అనమాట. ఒక్కొక్క టైర్ 4 టైర్లు మార్చాలంటే 40,000 అనమాట. సో 4 టైర్లు మనం కొత్త వేపించిన తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు తిరగచ్చు? ఆల్మోస్ట్ సార్ ఒక 70,000 70,000 తిప్పొచ్చు. 70,000 80,000 తిరిగేసి అంటే డిపెండ్ డ్రైవింగ్ అంతే. కానీ నడిపిస్తే తొందరగా వెళ్ళిపోతాయి. ఏదైనా 50,000 పైన తిప్పొచ్చు. సార్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు సార్, మీకు అలా అనిపిస్తుంది కానీ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. అది చాలా బాగుంది. అది ఓకే. అసలు నాకు ఇప్పటివరకు అయితే అట్లాంటి ఏ ప్రాబ్లం కాలేదు. స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ అసలు లేదు. సో ఇక్కడ ఫ్రెండ్స్ అయినా ఇది చూశాను. సో ఇది దేనికి సార్? ఇది దేనికి ఉపయోగపడుతుంది? సేఫ్టీ సార్. సేఫ్టీ అంతే, వెహికల్ సేఫ్టీ ఉండడానికి. ఓకే, బట్ లుక్ కూడా బాగుంది దీని వల్ల. అంతే. ఓకే, సో ఎంత అయింది సార్ ఇది మీరు పెట్టించుకోవడానికి కాస్ట్? అదే ఆల్మోస్ట్ 9,500 చేంజ్. 9,500 చేంజ్. ఓకే, సో తర్వాత టాప్ ఎండ్ వేరియంట్ ఎందుకు పర్చేస్ చేశారు సార్? నాకు ఇష్టం సార్, అది ఒక వెహికల్. ఫ్యాషన్ నాకు ఇష్టము. ఇంకా కొన్ని ఫీచర్స్ బాగున్నాయి దీంట్లో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 3 to 4 models ఉన్నాయి వెహికల్స్. ఇది టాప్ అండ్ వెహికల్ జెడ్ వర్జన్. ఓకే, నాకు నచ్చింది, కొన్ని ఇష్టంతో తీసుకున్నా సార్. లోపల క్రూజ్ కంట్రోల్ కూడా నేను చూశాను ఇందాక. అవును సార్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రౌండ్ స్టీరింగ్ అయితే ఉంది. స్టీరింగ్ పైన మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. కాల్ యాక్సెప్ట్ చేయొచ్చు, అలాగే మనకి మ్యూజిక్ ప్లస్ మైనస్ అయితే ఉంది. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట, అంటే కీలెస్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే ఉంది. అక్కడ చిన్న డాష్ అయితే ఉంది. సో ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఏమీ కాదు. సో ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాదు కాబట్టి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకి మైలేజ్ ఎంత వస్తుంది సార్? నేను అడగడం మర్చిపోయాను సార్. ఇది నాకైతే సార్ మైలేజ్ ఇప్పుడైతే 17 inches కొంచెం మైలేజ్ తక్కువ ఉంది అంటారు, కానీ నాకైతే అలా అయితే అనిపించలేదు. అంటే ఉండొచ్చు, వేరే వాళ్ళు నడిపే విధానం బట్టి నాకేమో సార్ ఇప్పుడు సిటీలో వచ్చేసి 11-12 అలా ఇస్తుంది. ఓకే, 11 to 12, అప్పుడప్పుడు 13 కూడా ఇస్తుంది. ఓకే, అప్పుడు మైలేజ్ కొంచెం లాంగ్ వెళ్తే ఒక 2 kilometers ఎక్స్ట్రా వస్తుంది. అంటే హైవే మీద 15 లోపల వచ్చేస్తుంది. 15 లోపే, కానీ ఇంకా 15 దాటి రాదు సార్. అంటే ఇది 17 inches టైర్ కాబట్టి కొంచెం, ఒకవేళ మనం బేస్ వేరియంట్ తీసుకుంటే అందులో 16-inch వీల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% వస్తుంది.
ఓకే, ఇది వచ్చేసి మనకు వచ్చేసి 2.4 సార్. ఇది ఓకే, ఇది 2.8 కూడా ఉంటుంది దీంట్లో. ఇన్నోవాలో 2800 cc కూడా ఉంటుంది. 2.4 ఇది. ఓకే, సో ఎవరైతే కొత్తగా ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తూ ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇన్నోవా అయితే కొంటారు. సో 2.4 అయితే కొనుక్కోండి, ఎందుకంటే మైలేజ్ వస్తుంది. సార్ ఆల్రెడీ నాకు మార్నింగ్ చెప్పారనమాట 2.8 కూడా ఉంది, బట్ అది పెర్ఫార్మెన్స్ ఎక్కువ. సో కమర్షియల్గా తిప్పుకుందాం అనుకున్న వాళ్ళకి మైలేజ్ రావాలంటే 2.4 బెస్ట్. బెటర్ 2.4 సార్. ఓకే, సో ఈ పైన రూఫ్ రైల్స్ ఉన్నాయి కదా సార్, చాలా మంది లగేజ్ పెట్టుకుంటారు. సో అది మనం పెట్టించుకోవచ్చా, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ప్రాబ్లం అనేది ఏం లేదు సార్, డిపెండ్. ఇప్పుడు ఏదైనా లగేజ్ ఉందనుకోండి, మనం వెహికల్ ఇంటి కోసం తీసుకున్నా కూడా లగేజ్ ఉందనుకోండి పెట్టుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవసరం లేదనుకుంటే వద్దాం. ఓకే, ఇంకోటి ఈ బ్యాక్ సైడ్ నా సీట్స్ అయితే మనకి డైరెక్ట్గా కార్స్లో 3 చూస్తాం కదా, అలా అయితే లేదనమాట. సో ఎందుకు సార్ ఇది 3 అయితే లేవు? ఇది యాక్చువల్లీ 7 సీటర్ వెహికల్ సార్. ఇది 6+1 8 సీటర్ ఉంటుంది. ఓకే, ఇది అంటే కంఫర్ట్గా ఉంటుంది సార్, సింగిల్ సీటింగ్ కదా. బ్యాక్ సైడ్ కూడా మీకు 2 సీట్లు అయితే ఉన్నాయి. సో మేము యాక్చువల్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చాం అనమాట. నేను ఈ కార్లోనే ఇవాళ ట్రావెల్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న ట్రే కూడా ఇస్తున్నారు అనమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇట్లాంటి ట్రే అయితే వస్తుంది అనుకుంటా. హెడ్ రెస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు ఏసీ చూడొచ్చు, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఏసీ అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. సో బేస్ వేరియంట్లో కూడా ఉంటుంది, కానీ ఇంత ప్రీమియంగా అయితే ఉండదు. చాలా చల్లగా ఉందన్నమాట ఏసీ అయితే. సో ఇక్కడ ఒక లైట్ కానీ ఇట్లా పట్టుకోవడానికి అంతా బాగా డిజైన్ చేశారు. పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. సో ఈజీగా 4 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. స్పేస్ పరంగా అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో వైట్ కలర్ చాలామంది లైక్ చేస్తారు కదా, నాకు కూడా పర్సనల్గా వైట్ కలర్ అంటే చాలా బాగా ఇష్టం. అలాగే ఎండాకాలం కాబట్టి ఇది సో కొంతవరకు కూల్ ఉండే అవకాశం ఉంది కదా సార్, వైట్ కలర్ అదొక బెనిఫిట్ అనమాట. ఈ వెహికల్ని కొత్తగా ఎవరైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, అంటే ట్రావెల్స్ పెడదాం అనుకుంటారో వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారా? సార్ ఇప్పుడు ఏంటంటే సార్, అంటే కమర్షియల్గా తీసుకుంటే వచ్చేసి మనకి జీ వర్జన్ తీసుకుంటే బెటర్. ఓకే, ఇది వచ్చేసి అమౌంట్ ఎక్కువ కదా సార్, జీ బెటర్. చాలా మంచి వెహికల్ ఇది, మైలేజ్ కూడా వస్తుంది. మైలేజ్ కూడా వస్తుంది, అది బెటర్. జీ వర్జన్ మీకు అమౌంట్ కూడా తక్కువ కదా, 20 lakhs లో అలా వచ్చేస్తుంది అది వెహికల్. ఇది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి సో కమర్షియల్ కి అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు, వేస్ట్ అని అంతే. ఇంకొకటి సార్, చాలా మంది సుజుకిలో ఎర్టిగా పర్చేస్ చేస్తున్నారు. అది కూడా 7 సీటరే, సేమ్ ఇలాగే ఉంటుంది చూస్తానికి, కొంచెం కన్జెస్టెడ్ ప్లేస్. అది కొనుక్కుంటే బెటర్ అంటారా? కొత్తగా ట్రావెలింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం మనీ యాడ్ చేసుకుని ఇది కొనుక్కుంటే బెటర్ అంటారా? ఎందుకంటే అది 12 లక్షలు దాకా ఉంది, ఇంకొక 10 లక్షలు పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. అది ఆల్మోస్ట్ సార్ 14 to 15 lakhs ఏమో సార్ అది. అవునా? ఇప్పుడు మీకు 14 lakhs మీరు ఖర్చు పెడితే దాని తగ్గట్టుగా రెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెహికల్ కి ఆ వెహికల్ కి రెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే సార్, బ్రేక్స్ ఎలా ఉన్నాయి సార్? ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ సార్, కంఫర్టబుల్. ఓకే, వెనక వచ్చేసి మనకు ఇది ఏమంటారు డ్రమ్, కంఫర్ట్గా ఉంటుంది సార్. ఇదైతే బ్రేక్స్ వేసిన వెంటనే ఆగుతుందా? కంఫర్ట్ వెహికల్ ఇదైతే. మీరు ఎంత స్పీడ్ బాగుంది ఇచ్చారు సార్ ఇప్పటిదాకా? ఈ 5 ఆల్మోస్ట్ సార్ 160-170 దాకా వెళ్ళా సార్. వైబ్రేషన్ అలాంటిది అయితే ఏం లేదు, కంఫర్ట్గా ఉంది వెహికల్. బ్రేక్ వేసిన వెంటనే వెహికల్ ఆగటం. సో ప్లస్ పాయింట్స్ ఏమనిపించింది సార్ ఈ వెహికల్ మీకు? ప్లస్ పాయింట్ అనేది సార్ ఒకటి వచ్చేసి సీట్ కంఫర్ట్ బాగుంటుంది, ఓకే, ఇంజన్ పరంగా బాగుంది. ఇంకోటి మైండ్ ప్లస్ చెప్పడం మర్చిపోయా మీకు, మన ఏమంటారు మెయింటెనెన్స్, ఇంజన్ మెయింటెనెన్స్, ఆయిల్ చేంజ్ చేస్తాం కదా. ఆల్మోస్ట్ మనం 8,000 నుంచి 10,000 కిలోమీటర్ ఒక్కసారి సర్వీసింగ్ చేస్తే 8,000 నుంచి 10,000 కిలోమీటర్ తిరగొచ్చు. దానికి మళ్ళీ ఏమంటారు ఆయిల్ చేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ 5,000 to 6,000 6,000 రూపాయల లోపే మీకు సర్వీస్ అయిపోతుంది. తర్వాత సర్వీస్ అయిన దగ్గర నుంచి 10,000 కిలోమీటర్లు హ్యాపీగా తిరగచ్చు. ఓకే, సో మెయింటెనెన్స్ కూడా తక్కువ, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. నాకైతే ఇప్పటి వరకు అయితే సార్ నేను 5 years అని తీసుకున్న వెహికల్, నాకైతే దీంట్లో అయితే మైనస్ అయితే ఏం లేవు సార్. ఓకే, నాకైతే కంఫర్టబుల్ ఉంది వెహికల్. మీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా సార్ ఈ వెహికల్? లేవు సార్, ఒక్కటి కూడా. నాకు లేదు, అసలు లేదు, సమస్య లేదు. మేబీ ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకుంటే 1-2 ఏమని చెప్పేవాళ్ళు సార్. ఇది అసలు లేదు సార్, దాంట్లో కూడా లేవు. ఫ్యూచర్స్ ఎక్కువ అంతే, దానికి సేమ్ వెహికల్, ఫ్యూచర్స్ ఎక్కువ అంతే. ఒకటి వచ్చేసి క్రూజర్, కొంచెం సీట్ వచ్చేసి మీకు ప్యూర్ లెదర్ సీట్ కవర్స్, కొన్ని అంటే ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి అంతే, కానీ వెహికల్ సేమ్. ఓకే, సేమ్ అది కూడా రోడ్ మీదనే, ఇది మీద రోడ్, పెద్ద ఏ ప్రాబ్లం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్నోవా క్రిస్టాకి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ. సో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే బెస్ట్ వెహికల్ అనమాట. 25 lakhs లోపు కమర్షియల్ వెహికల్గా పర్చేస్ చేయాలనుకుంటే మీకు వస్తుంది. ఇంకా వైట్ ప్లేట్ కావాలంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువ. ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి కనుక్కోండి. మొత్తం నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మొత్తం సార్ని అయితే అడిగాను, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.